కాబట్టి ఆయన తెలుసు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే కాబట్టి 33 కాబట్టి ఆయన తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అంతే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ ఇష్టానుసారంగా నీ భక్తులు మార్చుకోవడం కాదు, వాక్యాన్ని మాత్రమే నమ్మండి. వాక్యాన్ని మాత్రమే నమ్మండి. ఎందుకంటే నేను నడిపించేవాడు, గద్దించేవాడు, హెచ్చరించేవాడు కాకపోతే నువ్వు సన్నాసి అయిపోతావు. మాస్టర్ పవర్ఫుల్ కాకపోతే స్టూడెంట్స్ అంతా సైకిల్ చూడ అయిపోతారు. మాస్టర్ పవర్ఫుల్ అయితే, మాస్టర్ కట్టినప్పుడు అయితే ఆ స్టూడెంట్స్ అంతా మాస్టర్ అయిపోతారు. ఆ సన్నాసుడు అనుకో, ఎవడో మాస్టర్ సన్నాసు అనుకో, వీళ్ళంతా తంపడగలు అనుకుంటారు, ఏడ్చడానికి అనుకుంటారు, లేకపోవడం అనుకుంటారు, సైకిల్ నుంచి వెళ్ళిపోతారు. ఆ ఎవరికి చదువుకోవడం ఎవరు అయిపోతారు. హెచ్చరించేవాడు. అందుచేత ఈ కావలసినవన్నీ మన పరలోకం మీకు తెలుసు కాబట్టి దయచేసి నా నీతిని రాజ్యాన్ని మొదట వెలకండి, అప్పుడు అవన్నీ మేము ఇష్టానుసారంగా పరిగెత్తేసి ఏం కొనుక్కున్నాం అనుకున్నా కాబట్టి మీరు ఆలోచించిన వాక్యాన్ని అంటే ఎందుకు నువ్వు కొనుక్కోలేకపోతున్నావు, ఎందుకు నువ్వు తలడిపోతున్నావు తెలుసా? ఆయన మాట నువ్వు చేయలేదట. ఆయన ఏం చేయమన్నాడు? నా నీతిని రాజ్యాన్ని వెలకండి రా బాబు, నీకు ఏం కావాలో నువ్వు అసలు అవనక్కవద్దు. మా పరలోకం తండ్రి తెలుసును మాట్లాడండి. మాట్లాడుకుంటే మొత్తం ముసవార్తలు రాసిన మాట తెలియకపోతే ఎక్కడో విషయం నాకు చెప్తే ఎప్పుడైతే తెలిసి ఉన్నాయో నువ్వు చేయవలసిన పని రోజు కాదు మొదటగా నా నీతిని రాజ్యాన్ని మొదలు ఏంటంటే